హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను పుట్టి పెరిగిన ఊరు సొంతూరు వచ్చామండి. చిన్న దేవుడు ఫంక్షన్ అయితే వచ్చాము అమ్మవారికి. మా బాబాయ్ వాళ్ళు అంటే మా నాయనమ్మ అక్క చెల్లెలు పిల్లలు ఈ బాబాయ్ వాళ్ళు దేవరికి పెట్టుకుంటున్నారు. అంటే మేకపోతుని బలిచ్చి పండగలాగా చేస్తారనమాట. ఆ పండగకి పిలిస్తే పుట్టపాక నుంచి మా సొంతూరైన ఆంధ్ర సైడ్ వచ్చాము. ఇది అంకమ్మ దేవత అంట. చాలా బాగా చేశారండి పండుగ. ఆ వివరాలన్నీ చెప్దామని వీడియో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్నమ్మ వాళ్ళే. ఈ చిన్నమ్మ పండగ చేసింది. ఆ బాబాయిని కూడా చూపిస్తాను. తను నాకు చెల్లి అవుతుంది. ఆడపిల్లల్ని చుట్టాలని పిలుచుకున్నారండి. వాళ్ళు కూడా పుట్టపాకలోనే ఉంటారు. పుట్టపాక నుంచి ఇక్కడికి వచ్చి మా సొంతూరైన మాచవరం వచ్చి పండగ చేశారు. అందరం కలిసి వచ్చి చేసాము. పండగ అయితే చాలా బాగా జరిగింది. అంతా మంచిగా అనిపించింది. అంటే వాళ్ళు మొక్కున్నారంట. ఈమె ఇంకో చిన్నమ్మ. మా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అందరు కలిసారండి ఈ ఫంక్షన్కి పోయినందుకు. చిన్ననాటిని మిస్ అయిన వాళ్ళందరూ కలిశారు. ఇది నా ఫ్రెండ్, చూపిస్తాను చూడండి. ఇది చిన్నప్పుడు ఫ్రెండ్. దీని ఇంటికే వెళ్ళాము మేము. అందరిని బాగా రిసీవ్ చేసుకొని బాగా చూసుకుంది. మేము ఇద్దరం మాత్రం వీళ్ళ ఇంట్లో ఉన్నాము. వచ్చిన చుట్టాలు మా చిన్నమ్మ వాళ్ళు. అది తనది మా చెల్లె ఇద్దనమాట. అంటే ఫంక్షన్ చేసే వాళ్ళ కూతురు. వీళ్ళు మా సొంతం చిన్నమ్మ. అంటే మా నాన్నకు తోడబుట్టిన వాళ్ళు. ఈ చిన్నమ్మ బాబాయి, వాడి తమ్ముడు, అది తమ్ముడికి కూతురు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. వీడియో తీస్తున్నాను అనగానే నవ్వుతుంది. హాయ్ చెప్పమని ఎంత అన్నా హాయ్ చెప్పలేదు, కానీ క్యూట్ ఫేస్ పెట్టుకుని వాడికి చూస్తుంది. వీడి తమ్ముడు. మీకు నచ్చిందండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అందరు భోజనాలకు కూర్చున్నామండి. భోజనాలు కూడా బాగా జరిగినాయి. చెమటలు అయితే అక్కడ ఆంధ్ర సైడ్ పిచ్చగా గారుతున్నాయి. అందరూ ఒకటే తుడుచుకోవటమే చిన్నపిల్లలతో సహా. ఈమె నాకు మామయ్య కూతురు అవుతుందండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. నాకు కూడా కూతురే. మీరు చూస్తారని వీడియో తీశాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మరదల కూతురు, మేనగోళ్ళు. ఆ వీడియోలో కనపడనని గొడవ చేస్తుంది. అయినా సరే కొంచెం కనపడాలని తీశాను. వద్దని సిగ్గేసి పక్కకు పోతుందండి. మీకు చూపించాలని తీశాను. ఈమె మా చిన్నమ్మ. ఫంక్షన్ చేసేది ఆమెనే. వచ్చిన చుట్టాలందరినీ బాగా రిసీవ్ చేసుకుంది. అందరికి బొట్టు అది పెట్టి బాగా చూసుకుంది. ఇంక మేము తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నాకు కూడా బొట్టు పెట్టిందండి. పసుపు పెట్టింది, బొట్టు పెట్టింది. అన్నీ కొన్ని వీడియో తీశాను. మ్యాక్సిమం ట్రై చేశాను అన్ని వీడియోలు తీయటానికి. అందరినీ కవర్ చేయాలని చూశాను, కానీ కొంతమంది హడావుళ్ళు మిస్ అయిపోయారు. ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. అందరు చుట్టాలు వచ్చారు. మేనగాళ్ళు మా చిన్నమ్మ అనమాట. అక్కడ అందరూ చిన్నమ్మలు బాబాయిలే ఉన్నారండి మా పుట్టూరులో. కానీ మా ఆయన మటుకు ఎక్కడికి వచ్చినా గంట చేతి పట్టాల్సిందే. వంటలు ఇరగదీశారు. మటన్ అయితే సూపర్ వండారు. అంతా మా ఆయన చేతుల మీదే జరిగింది వంట మొత్తం. చాలా కష్టపడ్డాడు ఎండలో. నాకైతే కొంచెం బాధ అనిపించింది. అయినా సరే అందరు కడుపు నిండా తిన్నారు కాబట్టి అంత ఆనందం వేసింది. ఈ గుడికి సంబంధించిన హాల్ అనమాట అది. అందరికీ ఇట్లా టేబుల్స్ వేసి భోజనం పెట్టారు. ఈ బాబాయే ఫంక్షన్ చేసింది. ఆ అమ్మాయి కూడా చెల్లి అవుతుంది. అది చూడండి, మీకు హాయ్ కూడా చెప్తాడు మా బాబాయ్. చూడండి, ఈ బాబాయే పట్టుబట్టి మమ్మల్ని తీసుకొచ్చాడు. సొంతూరు కదమ్మా, రావాలి, ఇలాంటి ఫంక్షన్లు చేస్తే మీరు కూడా ఉండాలని, మమ్మల్ని అల్లుడు కూతురు కూడా ఉండాలని మమ్మల్ని తీసుకొచ్చాడు. అన్నీ మా ఆయనతో సంప్రదించి అన్నీ దగ్గరుండి ఎలా చేస్తున్నారు అల్లుడు అని అన్ని దగ్గరుండి చూసుకొని అన్నీ మా ఆయనకి చెప్పి మా ఆయన చేతుల మీద గుండానే చేపించారండి ఫంక్షను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్తుంటేనే అందరూ కలుస్తారు. అందరిని కలిసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. భోజనాలు కూడా బాగానే ఉన్నాయి. అన్నీ మా ఆయన దగ్గరుండి చేశారండి. వంట చేయటమే కాదు, వడ్డను కూడా మా ఆయనే చేశాడు. అందరికి భోజనాలు అమ్మవారికి పెట్టుకోవటం అయిపోయినాక, వంటలు అయిపోయినాక టైం ప్రకారం జరిగినాయండి. అందరికి భోజనాలు వడ్డించారు. వడ్డను కూడా మా వారే చేశారు. మీకు చూపించాలని వీడియోలో మా వారి కష్టం కూడా చూపించాలని వీడియో తీశాను. చూడండి, కూర వడ్డిస్తున్నాడు. చూడయ్యా కెమెరాకి వెళ్ళన్నా, ఇప్పుడు చూడటానికి కుదరదే, నీ ఇష్టం ఉంటే తీసుకో, నీ ఇష్టం కొద్ది పెట్టుకొని అన్నాను. ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఈ ఊర్లోనే ఉంటారు. ఆయన కూడా చూపిద్దామని వీడియో తీశాను. తర్వాత మేము కూడా భోంచేసాము. భోజనాలు టైంకి అయిపోయినాయండి.
మటన్ వండారు, పలావ్ చేశారు. మీరు తమ్ముడు అవుతాడు ఈ ఫంక్షన్ చేసే ఆ బాబాయ్ కొడుకు చిన్నోడు. పెద్దోడిని కూడా చూపిస్తాను నేను మీకు. పెద్దోడు కూడా, ఇద్దరు కొడుకులు ఒక కూతురు. వాడిని ఎంతసేపు నుంచి ట్రై చేస్తుంటే ఇందాక కనపడ్డాడు. వీడు పెద్దోడు అనమాట. వీడు పెద్ద కొడుకు, ఇందాక కనిపించినాడు చిన్న కొడుకు. అందరు కలిసి చేశారండి. మగపిల్లలు అయితే బాగా కష్టపడ్డారు. బయట వాళ్ళు ఎవరు లేరు, అందరూ కలిసి చేశారు.